లోక్సభ అభ్యర్థుల విషయంలో బీఆర్ఎస్ బీజేపీ కంటే ముందుగానే ఒక అభ్యర్థిని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్నటి పాలమూరు అభ్యర్థిగా వంశీచంద్ర రెడ్డి లోక్సభ నుంచి ఉండబోతున్నారని వారు ప్రకటించడం, మిగతా 16 స్థానాలపైన కసరత్తు జరుగుతున్నదని చెప్పడం. మనం అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ముందుగా అభ్యర్థులను ప్రకటించి కాంగ్రెస్ పార్టీ దానికి అనుగుణంగా పావులు కదుపుతూ వచ్చి పోటీ ఎవరు ప్రధానంగా ఉన్న వాళ్ళు గుర్తించి నిలబెట్టగలిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అందరికంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించే ప్రయత్నం చేస్తున్నది. దీనికి కారణం అధికారంలో ఉన్నది కాబట్టి, ఆ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటారు కాబట్టి అది తమకు లాభిస్తుంది, ఆలస్యం అవసరం లేదనే భావన కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. రెండవది, ఎంపీల విషయంలో ఎవరు ఏ నియోజకవర్గంలో ఎంపీగా ఉండాలనో తుది నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత అది కూడా రేవంత్ రెడ్డికి అధిష్టానం అప్పగించింది. కాబట్టి ఎంతమంది పోటీలో ఉన్నా సరే ఆ పోటీలో ఉన్న వారిని స్క్రూటినీ చేసుకొని అభ్యర్థులను ప్రకటించే స్వేచ్ఛ రేవంత్ రెడ్డికి అధిష్టానం ఇచ్చింది. కాబట్టి తొలి అభ్యర్థి ప్రకటన జరిగింది. ఆ తర్వాత మిగతా బహుశా ఇంకొక 4-5 రోజుల్లో మిగతా 16 మంది అభ్యర్థుల ప్రకటన వెలువడే అవకాశం ఉన్నది. ఇక్కడ బీసీలకు సీట్ల కేటాయింపు విషయంలోనే చిక్కుముడి పీటముడి ఉన్నది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ 3-4 జిల్లాలలో అభ్యర్థులు బీసీలు ఎక్కువగా పోటీ పడుతున్నారు. ఈ బీసీలు పోటీ పడుతున్న దగ్గర అసలు సమస్య వచ్చింది. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గం నుంచి బీసీలలో ముదిరాజు, గౌడ, యాదవ సామాజిక వర్గాల నుంచి, మున్నూరు కాపు సామాజిక వర్గాల నుంచి బలమైన పోటీ ఉన్నది. ఉదాహరణ సికింద్రాబాద్ ఉంది. సికింద్రాబాదు లోక్సభ నియోజకవర్గం నుంచి మొన్న కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన మేయర్ బొంతు రామ్మోహన్ చాలా ప్రధానంగా పోటీలో ఉన్నారు. బహుశా రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ టికెట్ను బొంతు రామ్మోహన్కి ఇచ్చే అవకాశం ఉందని గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. ఒక 90% అంటే మల్కాజ్గిరి, సికింద్రాబాద్ రెండిట్లలో మల్కాజ్గిరి అని అడిగితే ఆయన బొంతు రామ్మోహన్ ఒక ఆప్షన్గా చూపిస్తే లేదు సికింద్రాబాద్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఓ ప్రతిపాదన ఆయన ముందు పెట్టినట్టు తెలుస్తున్నది. అట్లాగనే భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అక్కడ బలంగా పోటీలో ఉన్నారు. నల్గొండ లోక్సభ కనుక రెడ్డికి ఇస్తే బీసీకి భువనగిరి నియోజకవర్గం ఇవ్వాలని అక్కడ పద్మశాలి, మున్నూరు కాపు, గౌడ సామాజిక వర్గాల వారు గట్టిగా పట్టుబడుతున్నారు. ఎందుకంటే తమ సామాజిక వర్గం బలంగా ఉందనే భావన అక్కడ ఉన్నది. ఇట్లా ఈ 2-3 నియోజకవర్గాలలో జరుగుతున్న చర్చలు అవి కొంత ఆలస్యం అవుతున్నాయి. లేకపోతే కనుక నిన్ననే ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జాబితా వస్తున్నది, వెలువడుతున్నదని ఒక చర్చ జరిగింది. కానీ ఒకరి పేరు మాత్రమే బయటకు వచ్చింది. ఇక 2-3 రోజులలో మిగతా కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నది. ఇక బీఆర్ఎస్ బీజేపీ తాను ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం ద్వారా బీఆర్ఎస్ బీజేపీని కౌంటర్ పార్ట్ చేద్దామనే ఆలోచన కూడా బహుశా రేవంత్ రెడ్డికి ఉన్నట్లుంది. వ్యూహాత్మకంగా ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో జాప్యం చేయకుండా ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తే ప్రచారం వారు ముందుగా వెళ్ళి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే గాంధీభవన్ ద్వారా కొన్ని లీకులు వచ్చినాయి. ఏ నియోజకవర్గంలో ఎవరు ఉండబోతున్న విషయంలో ఒక స్పష్టత వారికి వచ్చింది. కాబట్టి క్షేత్రస్థాయిలో టికెట్లు ఎవరికి ఇవ్వబోతున్నారో ఆ సమాచారం తెలుసుకున్న వారు ఇప్పటికే వారు ప్రచారాల రూపంలోనూ, సభల రూపంలోనూ, యాత్రల రూపంలో నియోజకవర్గాల్లో తిరుగుతూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీని కంటే వారిని పూర్వపక్షం చేస్తూ ఇది అడ్వాన్స్గా ముందుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది. సర్వేల్లో వచ్చిన సంఖ్య కూడా కాంగ్రెస్ పార్టీలో కొంత ఊపుని తీసుకొచ్చింది. దీంతో పాటుగా ఇతర పార్టీలకు వెళ్ళి వస్తున్న వారు కూడా బీజేపీ నుంచో బీఆర్ఎస్ నుంచో పలానా వారు రాబోతున్నారు, వస్తున్నారనే ఎక్కువ ప్రచారం కూడా జరుగుతున్నది. అది కూడా కాంగ్రెస్ పార్టీకి సానుకూలించే అంశంగా కనబడుతున్నది. కాబట్టి రేవంత్ రెడ్డి కొంచెం దూకుడుగా దూసుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే లోక్సభ అభ్యర్థి ప్రకటన.